మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టగార్తి. తనకు తాను లెజెండ్ హీరో అని చెప్పుకుంటాడు. కుటుంబ విలువల గురించి, క్రమశిక్షణ గురించి అందరికీ క్లాసులు విక్కుతాడు. అందరికీ రౌడీజం చేసేంత ధైర్యం నాకుంది అని చెప్తాడు. అలాంటి వ్యక్తి మంచు మోహన్ బాబు, కలెక్షన్ కింగ్ అని చెప్పేసి ఆయనకు ఒక రివార్డు కూడా ఉంది. ఏది ఏమైనా ఇవాళ ఆ కుటుంబం వివాదాలు ఎదుర్కొంది. మంచు మనోజ్ని మోహన్ బాబు అతని అనుచరులు కొట్టారా? అసలు మంచు కుటుంబంలో వివాదానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సమాజానికి నీతులు చెప్పి, విలువలు చెప్పి, అందరినీ భయపెట్టి బెదిరించి తనకు తాను లెజెండ్ హీరో అని చెప్పుకునే మోహన్ బాబు ఇలా వివాదంలో చిక్కున్నారు. మంచి కుటుంబంలో వివాదానికి కారణం ఏంటి? మనోజ్ తప్ప, మోహన్ బాబు తప్ప? అసలు వివాదానికి కారణం ఏంటి? ఇక్కడ మంచు మోహన్ బాబు ఒక చరిత్ర తీసుకుంటే అట్టడుగు స్థాయి నుంచి కాళహస్త్రిలో ఒక పల్లెటూరు స్థాయి నుంచి అత్యంత దీనమైన స్థితిలో నుంచి ఎదిగి ఒక శిఖరాన్ని అందుకొని, అదే కుటుంబం ఈ సమయంలో ఆయన ఏజ్ 60-70 సంవత్సరాల దగ్గర ఉంటాయి. కుటుంబం మరి ఇంత పతనమైందంటే మన కళ్ళ ఎదురుగానే రెండు జరుగుతున్నాయి. అతని ఎదుగుదల, అతని కుటుంబ పతనం. రోడ్డు మీద పడి టీవీ ఛానళ్లలో, మీడియాలో ఎలా వస్తుందో మనం చూస్తున్నాం. ఇక్కడ మోహన్ బాబు గారిది, మనోజ్ గారిది, మోహన్ బాబు గారిది క్రమశిక్షణ పేరుతో కొట్టడం, మళ్ళీ డబ్బులు ఇవ్వటం. అప్పట్లో ఎన్టీ రామారావు ఫ్లేవర్తో అన్నయ్య అన్నయ్య అంటూ కొద్ది సంవత్సరాలు గడిపారు. రాజ్యసభ సీటు తీసుకోవటము, కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు రెఫర్ చేశాడు, కొంతమందికి కార్పొరేషన్ పోస్టులు, ఇట్లాంటి కొన్ని నామినేటెడ్ కూడా ఇప్పించాడు. నేను ఒక గొప్ప వ్యక్తిని, ఈ తెలుగు రాష్ట్రాలు లేకుండా అత్యంత క్రమశిక్షణ కలిగే వ్యక్తిని నేను అని తనకు తాను అనుకుంటాడు. క్రమశిక్షణ పేరుతో ఇతరుల మీద దాడి చేస్తుంటారు. అదే తరహా మంచు విష్ణు కూడా మనం ఇటీవల ఆ మేకప్ మ్యాన్ బార్బర్ అతన్ని కూడా కొట్టారు. లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు అతను బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చేసి నాకు ప్రాణ భయం ఉందని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కాలేజీకి సంబంధించి విద్యా సంస్థలు ఉన్నాయి తిరుపతిలో. అక్కడ కూడా బౌన్సర్లను పెట్టడము, ఏమైనా విద్యార్థులను డార్క్ రూమ్ లో తీసుకోవడము, కొట్టడము. అది కూడా క్రమశిక్షణ పేరుతో ఒక రకంగా రౌడీజం నడిచేది. పిల్లగాలను కొట్టే హక్కు ఎవరికి లేదు. అంటే అక్కడ జరిగేది ఎందుకంటే మేము సమాజంలో మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర గుడ్ సర్కిల్ ఉంది, మా గుడ్ రిలేషన్స్ ఉన్నాయి, మేము ఏం చేసినా దాన్ని క్రమశిక్షణ అని పేరు పెడతారు. స్కూల్లో తప్పు చేస్తే కానీ టీచర్ కొట్టాడు కనీసం అందం ఏదన్నా. మొన్ననే ఏఐసిటికి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే విషయాల మీద ఏఐసిటికి పేరెంట్స్ అంతా కమిటీ లెటర్ రాశారు. ఆ తర్వాత ఆ వ్యవహారాన్ని మీడియాలో రాకుండా చూశారు వీళ్ళకున్న పరిచయాల ద్వారా, వీళ్ళ ద్వారా. ఈరోజు కొడుకులు గతంలో కొట్టుకున్నారని చెప్పి ఒక వీడియో క్లిప్ వచ్చింది. మనోజే చూడండి మమ్మల్ని ఎట్లా కొడుతున్నారు, మా బంధువులను ఎట్లా కొడుతూ చేస్తున్నారు అని చెప్పారు. ఆ రోజు అదేదో డ్రామా అని చెప్పి అన్నారు. మళ్ళీ ఈరోజు నిన్న కొట్టుకున్నారు, ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసుకున్నారు, మళ్ళీ అది డ్రామా అన్నారు. ఇప్పుడేమో ఇంటి దగ్గర బౌన్సర్లను పెట్టుకున్నారు. మనోజు 40 మంది బౌన్సర్లని, విష్ణు 40 మంది బౌన్సర్లని. అసలు మంచు ఫ్యామిలీ ఇంత దారుణంగా రోడ్డు మీద పడుతుందని ఎవరు ఊహించున్నారు? ఒకప్పుడు మోహన్ బాబు టీడీపీ హయాంలో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొద్ది కాలం తర్వాత ఓ రకంగా ఇంటర్నల్ గా కొన్ని వ్యవస్థలను శాసించాడు. ఢిల్లీ తరహాలో కొన్ని పరిచయాలను కూడా పెట్టుకున్నాడు. ఆ సమయంలో పెట్టుకునేసి అప్పట్లో నేను ప్రత్యేకమైన వ్యక్తిని, తనకంటూ నేను ఒక వర్గము, నేను ఒకరికి తక్కువ కాదు అందరికంటే ఎక్కువ అనే భ్రమలో ఈయన ఉండేవాడు మోహన్ బాబు గారు. మొన్న మా ఎలక్షన్స్ జరిగాయి. మా ఎలక్షన్స్ ఎలా జరిగాయి అందరికీ తెలుసు. మా ఎలక్షన్స్ రిగ్గింగ్ ఎట్లా చేశారు, బాక్సులు ఎలా తీసుకుపోయారు, స్వయంగా ఇళ్లే ప్రకటించుకునేశారు. ఆ వ్యవహారం అంతా చూసిందే.
ఇట్లా ఈరోజు ఆయన కుటుంబము, ఆయన బిడ్డలు, మా నాన్న నన్ను కొట్టాడు అని హాస్పిటల్కి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము చూస్తే ఇప్పుడు ఒక మాట మీరు సంచలనం ఎక్కువ వాడారు. మంచు విష్ణు రిగ్గింగ్ ద్వారా గెలిచాడా? ఆ రోజు జరిగింది అవన్నీ అవే కదా. ఓకే, బాక్సులు తీసుకెళ్లి తారుమారు చేసి ఇంటికి తీసుకెళ్లారు బాక్సులు. ఆ రోజు ఏది ట్రాన్స్పరెంట్ జరగలేదు కదా. మళ్ళీ వాళ్ళు ప్రకాష్ రాజు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆగిపోయారు. ఎందుకు ఇది ఈ న్యూసెన్స్ అంతా ఎందుకు అని చెప్పి వదిలేశారు. వాస్తవంగా అయితే కనుక ఆ బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటికి ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం వీళ్ళు ప్రకటించారు. అది ఏకపక్షంగా జరిగి అందరికి తెలిసిందే, ప్రపంచానికంతా. ఓకే, అక్కడ ఏం జరిగింది మీడియాలో అనేది. ఓకే, దానివల్ల ఏం సాధించాడో గాని మళ్ళీ చిరంజీవితో వివాదాలు కొన్ని. అవును, ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎలా చూస్తారో నడుపుతాను బ్రదర్ అన్న డైలాగ్ ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పడినప్పుడు ప్రజారాజ్యం పడిపోవాలని కోరుకున్న వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి మోహన్ బాబు గారు. అంటే దాన్ని డైజెస్ట్ జీర్ణించుకోలేక, అంటే ఒకరి ఎదుగుదలని జీర్ణించుకోలేని అంతకు ముందు కూడా రిజెండ్ అనే పదం చుట్టూ వివాదం నడిచింది వాళ్ళ మధ్య. ఆయన రిజెండ్ ఏంది, నేను రిజెండ్ కాకపోవటం ఏంది, ఇదే పెద్ద. అందుకే కదా చిరంజీవి గారు ఏం చేశారు, ఆ రోజు అవార్డును తీసి పక్కన పెట్టేశారు. అవును, నాకు ఆ స్థాయి వచ్చినప్పుడు తీసుకుంటానన్నాడు. మొన్న ఏఎన్ఆర్ అవార్డు నాగార్జున గారు ఇచ్చినప్పుడు ఆ రోజు తీసుకోవాల్సిన అవార్డు కంటే గొప్ప అవార్డు ఈ రోజు నాకు దక్కింది అని చెప్పేసి చిరంజీవి గారు అన్నారు. అంటే ఒక విద్వేషం, ద్వేషం, అసూయ వీటితోనే గడుపుతూ వచ్చారు. కానీ దీనివల్ల మోహన్ బాబు గారి సినిమాలకు కొంతమంది సినిమా యాక్టర్లు వర్క్ చేయాలంటే వర్క్ చేయరు. కొంతమంది మహిళా యాక్టర్లను కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అవునా? కంప్లైంట్స్ ఎవరు? కంప్లైంట్ అంటే ఏం అదే వ్యవస్థ, డబ్బు ఉంది, సర్కిల్ ఉంది, వ్యవస్థలు ఉన్నాయి. అన్ని వ్యవస్థలు మనం చెప్పినట్టుంటాయి కాబట్టి వాళ్ళు నటీనటులు కదా, లేడీస్. అది పత్రికల్లో అన్ని వచ్చాయి. పత్రికల్లో సీనియర్ నటిని కొట్టింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. తిరుపతిలో శ్రీహరి ఉన్నప్పుడు చనిపోయాడు శ్రీహరి. అవును, అతను ఉన్నప్పుడు తిరుపతిలో శంకర్ రెడ్డి అని పొలిటికల్ లీడర్ ఉన్నాడు. తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యాడు ఆయన. ఆ శంకర్ రెడ్డి అని అతన్ని ఎస్వి కాలేజీలో కొట్టారు. అట్లాగే రివాల్వర్ చూపించి అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీ స్కూల్ కట్టేటప్పుడు తిరుపతిలో ఆ రివాల్వర్లతో బెదిరించారు అక్కడ ఉన్న రైతుల్ని. అప్పట్లో కూడా పత్రికల్లో కథనాలు వచ్చాయి. మొన్న 1.5 సంవత్సరం క్రితం కూడా అక్కడ కాలేజీ దగ్గర సైట్ దగ్గర గొడవ చేశారు మంచు విష్ణు. వీళ్ళంతా అన్ని వివాదాలమయమే. క్రమశిక్షణ పేరుతో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. చివరికి తన కుటుంబంలోనే క్రమశిక్షణ లేదని ఈరోజు తెలిసింది. ఎంత దారుణమైన పతనం అంటే ఇది. నీకు ఎంత డబ్బున్నా ఏం చేసినా ఎంత దారుణమైన పతనం. పోనీ మీరు పెట్టిన ఆ క్రమశిక్షణతో మీ కొడుకులు ఏమన్నా స్టార్ హీరోలు అయ్యారా? ఇద్దరుంటే ఒక్కరిని కూడా చేసుకోలేకపోయారు మోహన్ బాబు గారు. అసలు వీళ్ళు తీసిన సినిమాలు తీస్తే మనం ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. మిగతా కొడుకులందరూ సక్సెస్ అయ్యారు. ఈయన బిడ్డలు ఎవరు సక్సెస్ కాల. చూడండి, అంటే మీ క్రమశిక్షణ ఏ పార్టీదో తెలిసిపోతుంది కదా. అదే క్రమశిక్షణగా వాళ్ళు పెరిగినింటే, నిజమైన క్రమశిక్షణగా ఈ పొద్దు మంచి హీరోలుగా ఉండేవాళ్ళేమో. ఇదే మనోజ్ విషయంలో మోహన్ బాబు మీద దాడి ఇప్పుడు కాదు, మనోజ్ మీద ఇప్పుడు దాడి చేశారు. మనోజ్ ఎప్పుడో కొట్టేశాడు. ఇంట్లోనే మోహన్ బాబుని కొట్టాడు. మోహన్ బాబుని కొడితే చిరిగిన చొక్కాతోనే ఆయన కారు వేసుకుని బయటకు వెళ్ళి బయట షర్ట్ వేసుకొని ఏమి కొద్ది రోజులు కనపడకపోయాడు. ఆ రోజు నుంచి ఇంట్లో నుంచి మాదాపూర్లో ఫ్లాట్ తీసుకొని మనోజ్ అక్కడ ఉండేవాడు. మొన్నటి వరకు అక్కడే ఉండేవాడు, పెళ్లి కాక ముందు వరకు కూడా. తర్వాత ఈ పెళ్లి అయిన తర్వాత ఆ పెళ్లి ఇష్టమో లేదో తెలియదు కానీ అప్పట్లోనే మనోజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడంటే అది తమకు ఇష్టం లేనట్లుగా పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ ఆస్తుల వివాదం వచ్చేసరికి ఏమైందంటే, ఆస్తుల వివాదాల్లో మొన్న సినిమా తీశారు, భారీ బడ్జెట్. అది ఈ భారీ బడ్జెట్కి సంబంధించిన వ్యవహారానికి కొన్ని ప్రాపర్టీస్ నాకు తెలిసి బ్యాంకుల్లో తనఖా పెట్టింటారు. ఇప్పుడు ఆ తనఖాలు పెట్టినట్టు మళ్ళీ ఆ సినిమా సక్సెస్ అయితే గాని వీళ్ళు అవి రిలీజ్ చేసుకోలేరు. ఒకవేళ ఆ సినిమా ఫెయిల్ అయిందనుకోండి, కొన్ని ఆస్తులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకు ముందు జాగ్రత్తగా మనోజ్ ఏం చేశాడంటే, నా ఆస్తులు నాకు వాటాలు పంచండి అనే వివాదం ఇచ్చేసినప్పుడు, నువ్వు రెండో పెళ్లి మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు కదా అనే డిస్కషన్ కూడా వచ్చింటుంది.
అక్కడ వాగ్వాదం జరిగి ఉంటుంది కాబట్టి ఇతన్ని మనోజ్ని కొట్టి ఉంటారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎంత కొట్టుకున్నా ఇంకా పలుచన కావడం తప్పితే ప్రజల్లో ఏమి మోహన్ బాబు క్రమశిక్షణ ఏమిటో ఈ నిన్నటితో తెలిసిపోయింది. అసలు ఇంకోటి కూడా అంటారు సార్, ఈ భూమా మౌనిక మొదటి నుంచి మనోజ్ ఇష్టపడ్డ అమ్మాయి, ఆ అమ్మాయిని కాదని వేరే అమ్మాయి పెళ్లి చేశారు, అక్కడే మనోజ్ హట్ అయి ఉన్నాడు, అప్పటి నుంచి గొడవ ఉంది అని చెప్పేసి కూడా అంటా ఉంటారు. అది పెళ్లిళ్ళు ఇవన్నీ అంటే వ్యక్తిగతము, అవి ఇంటర్నల్ మ్యాటర్స్, మనం డిస్కస్ చేయకూడదు. కానీ ఉండేది మీకు 2 కొడుకులు, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఒక కూతురు, పనిచేస్తే పోతుంది కదా. పెళ్లిళ్ళు అయిపోయినాయి, పెళ్లిళ్ళు ఇన్ని సంవత్సరాలు అయింది, దాన్ని ఎట్లే క్రమశిక్షణ అని ఆస్తి అంతా మీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా? ఆస్తి మీ దగ్గర పెట్టుకుంటే కొన్ని అవసరాలకు ఎవరో బ్యాంకులో తనఖాలు పెట్టుకుంటుంటారు. అసలు ఇప్పుడు గనుక బయటికి తీస్తే వివరాలన్నీ కూడా ఇతనికి ఎంత ఆస్తి ఇచ్చారు, ఇతని పేరు మీద ఏమున్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని కంపెనీల్లో విష్ణు డైరెక్టర్ ఉన్నాడు, మనోజ్ ఎన్ని కంపెనీల్లో డైరెక్టర్ ఉన్నాడు, మనోజ్ బిజినెస్ కి మోహన్ బాబు ఎంత డబ్బు ఇచ్చాడు, విష్ణుకు బిజినెస్లకి ఎంత డబ్బులు ఇచ్చాడు అనేది పబ్లిక్ క్లియర్ గా బయటపడుతుంది. ఈ నెక్స్ట్ బయటపడినప్పుడు మోహన్ బాబు క్రమశిక్షణతో వీళ్ళిద్దరికి ముగ్గురికి న్యాయం చేశాడా లేదా అని తెలిసిపోద్ది ప్రజలకి. థ్యాంక్ యూ గారు.